ఈరోజు కరీంనగర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మన స్థానిక తెలంగాణ చౌక్లో ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కిసాన్ నగర్లో అర్ధరాత్రి దొంగచాటుగా మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డర్స్ ఇచ్చారని చెప్పేసి, హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి ఈరోజు విగ్రహాన్ని తీసేయడం జరిగింది. మినిమమ్ ఆఫ్ ఎలాంటి ఇంటిమేషన్స్ అనేది లేకుండా ఈరోజు కిసాన్ నగర్లో విగ్రహాన్ని తీసేయడం అనేది అందరిని అవమానపరిచే విధంగా ఈ ప్రక్రియ అనేది జరిగింది. మేము వెంటనే ఏమని డిమాండ్ చేస్తున్నాం అంటే, ఈరోజు ఎక్కడైతే కిసాన్ నగర్లో విగ్రహాన్ని తీసేశారో అదే ప్లేస్లో మళ్ళీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల రానున్న రోజుల్లో ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేస్తూ ఉన్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ విగ్రహం ఇట్లా ఏర్పాటు చేయకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్లు ముట్టడిలు, మున్సిపల్ ఆఫీసులు ముట్టడిలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు ఆసంపల్లి వినయ్, అంబేద్కర్ యూత్ సభ్యులు. ఈరోజు తెలంగాణలో కరీంనగర్లో దొంగల విగ్రహాలు ఉన్నాయి, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని సెప్టెంబర్ 11వ తారీఖు రాత్రి 3 గంటలకు కిసాన్ నగర్లో గల అంబేద్కర్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అక్రమంగా అంబేద్కర్ యువజన సంఘానికి కానీ అంబేద్కర్ యూత్కి కానీ అక్కడ ఉన్న ఎవరికి కానీ సమాచారం లేకుండా రాత్రి 3 గంటల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అక్రమంగా తొలగించడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కనీసం ఒక నోటీస్ కూడా పాస్ చేయకుండా ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అదే విగ్రహాన్ని అదే చౌరస్తాలో మళ్ళీ నిర్మించాలి. మాకు జరిగిన అవమానాన్ని మళ్ళీ అక్కడే మేము పరిష్కరించే విధంగా ఈ రాస్తారోకోలు ధర్నాలు చేస్తూనే ఉంటాము. అదే చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కిసాన్ నగర్లో నిర్మించే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. లేని ఏడల ప్రభుత్వ కార్యాలయాల్లో ముట్టడికి కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం.